6 months ఉన్నప్పుడు ఈమె అన్నప్రాసన కోసం తీసుకున్నా ఈ డ్రెస్సు. ఇప్పుడు ఈమెకి 3 years కంప్లీట్ అయ్యి కూడా 4 months కావస్తుంది. అయినా ఈ లంగా జాకెట్ వస్తుంది. నేను మీషోలోనే తీసుకున్నా, 800 ఏమో అప్పట్లో. అయినా కూడా ఇప్పటి వరకు కూడా అంటే నేను తీసుకునేటప్పుడే పెద్ద సైజ్ తీసుకున్నాను. ఒక 2 years పాపకు రావాలన్నట్టు తీసుకున్నాను. ఈమె థర్డ్ బట్ట అయిపోయినా కూడా వస్తుంది. డ్రెస్ అయితే బాగుంది, కానీ నేను ఆర్డర్ చేసింది ఈ డిజైన్ ఈ మోడల్ కాదు. నేను ఆర్డర్ చేసింది ఇంకా చాలా బాగుంది. ఇది మాత్రం నాకు అది మరి ఎందుకు ఇవ్వలేదో తెలీదు, అది లేదనుకుంటా. నాకైతే ఇది పంపించారు. నాకు అప్పుడు ఒక్కరోజు ముందు రావడంతో నాకు మళ్ళీ వెళ్ళి తీసుకునే ఛాన్స్ లేదు కాబట్టి నేను ఇంకా నోరు మూసుకొని ఉంచేసుకున్నాను. కొన్ని అయితే మీషోలో బాగానే ఉంటాయండి, మరి అంత దారుణంగా ఏముండవు. కానీ వాళ్ళు మనం బుక్ చేసిన కలర్ కానీ డిజైన్ కానీ లేకపోతే వేరేవి పంపిస్తారు వాళ్ళు. నాకు ఇంతకుముందు శారీ కూడా అలాగే చేశారు. మనకు నచ్చితే కనుక ఉంచుకోవచ్చు, మనకు నచ్చకపోతే అది కూడా రిటర్న్ పెట్టుకోవచ్చు. బాగుంది, కానీ ఆ రేటే ఎక్కువ అనిపించింది. అప్పట్లోనే 800 అంటే ఈ బట్టకంత బట్ట రేటు పెట్టొద్దా అనిపించింది. ఏమో ఇప్పటి వరకు నడిచింది కదా అని చెప్పేసి ఊరుకున్నాను నేను. చిన్ని చూసారా, బట్టలు పెట్టే క్లిప్పులు లాక్కొచ్చుకొని బకెట్ లాక్కొచ్చుకొని మేము చేసే పని చూసారా, ఇలానే చేస్తుంది. క్లిప్పులు మొత్తం ఇంట్లో తెచ్చి పెడుతుంది, నాకేమో క్లిప్పులు దొరకవు. తిన్నది మంచిగా ఆడుతుంది, ఏం పనిలేదు పాడలేదు మా అమ్మకి. నా పనంతా అయ్యేటాలకి ఈమె పడుకొని లేస్తుంది, ఈమెకు తినిపించేటాలకి ఇక నాకు పడుకునే టైం ఉండదు. ఇంకా చూసిరా ఇక దీనికోసం కాపలా ఉండాలి, కాపలా ఉండకపోతే ఇదేదో ఒక దెబ్బ తాకించుకుంటుంది. ఇక మొత్తం ఈమెను చూసుకుంటుండడమే సరిపోతుందిగా నాకు. నీకు దేవుడు చేతులు ఇచ్చిండుగా 2 చేతులు, నీ చేతులతో నువ్వు తినాలన్నాం. నేను ఎందుకు తినబెట్టాలి నీకు? 1 గంట సేపు కూర్చోవాలి నీకు అన్నం తినబెట్టాలంటే. మళ్ళీ బొమ్మలు పెట్టాలి కండిషను, అన్ని నాటకాలు చేస్తుంది. మూతి చూడండి, మధ్య తిప్పడం వచ్చిందని మూతి ఎలా తిప్పేస్తుందో చూసినావా, ఎట్లా కొడుతుందో. రాక్షసి అంటే రాక్షసి, మూతి చూసిరా ఎలా తిప్పుతుందో. అమ్మా ఇంత దారుణంగా తయారైంది నా బిడ్డ. చూసిరా నేను ఎట్లా వేస్తే ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడుతుంది. అమ్మ క్యూట్ ఫోజులు ఇస్తుంది. చిన్నగాడు నువ్వు చిన్నగా ఉన్నావు, బిగ్గు అయినావా? అదేది చిన్న బిగ్గు అయినా అన్నావు కదా. మరి స్కూల్కి వెళ్తావా? చూసిరా, హాలిడేస్ వచ్చినప్పుడు స్కూల్ టైం అయిపోయినప్పుడు మేమే స్కూల్కి వెళ్తా ఉంటుంది. టైం చూసిరా అక్కడ 4:30, అందుకే ఈమె స్కూల్కి వెళ్తా ఉంటుంది. మా చిన్నతో అంత ఈజీ కాదండి.